నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి టీజీవీ సంస్థల తరపున 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. అమరావతిలోని తుళ్లూరు పేదపరిమి ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతి వనం ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించింది. వీటి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలకపూడి శ్రీనివాసరావు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ గొప్ప కార్యక్రమానికి ఫస్ట్ డొనేషన్గా మా టీజీవీ సంస్థల తరపున 1 కోటి రూపాయలు ప్రకటించాను. దీంతో పాటు నా తరపున మరింత సపోర్టు చేసేందుకు కృషి చేస్తాను. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ 95% మంది కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అండగా నిలబడ్డారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఆర్య వైశ్యుడినైనా నాకు మంత్రి పదవి ఇచ్చి వైశ్యులపై ఎంత గౌరవం ఉందో సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మనకి గుర్తింపు ఇచ్చిన పార్టీకి ఎప్పుడూ అండగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. పెద్దలు, మిత్రులు, నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్, మీ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్, ఆ టార్చ్ బేరర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎన్నో ఉన్నాయండి, డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని చెప్పొచ్చు లోకేష్ గారి గురించి. ఇంకా పెద్దలు నారాయణ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని గాంధీనగర్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరంలోని గాంధీనగర్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దర్శించుకున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలతో పాటు పిల్లలకు పోటీలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శ్రీధర్ బాబు, మల్లయ్య, ఆర్వేటి ప్రవీణ్, రాఘవేంద్ర, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో 9 రోజుల పాటు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం ద్వారా కర్నూలు నగర ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని తెలిపారు. మార్పు అనేది మన ఇంటి నుంచే ప్రారంభమై రాష్ట్రం, దేశం దాకా వెళ్లాలని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కడప జిల్లాలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో పలు పరిశ్రమలను వారు ప్రారంభించారు. కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ భవనం, ఎంఎస్ టెక్నో డోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీవీల తయారీ పరిశ్రమను, టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత, ఎమ్మెల్యే పుట్టా కృష్ణ చైతన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మార్పు అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలని అన్నారు. మహిళలను గౌరవించటం అనే పద్ధతి మన కుటుంబం నుంచి ప్రారంభమై గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. మహిళలకు పురుషులతో సమానమైన ప్రాతినిధ్యం అందించేది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. కొప్పర్తిలో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోందన్నారు. మహిళలకు ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పంపితే పరిష్కరిస్తామని చెప్పారు. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళలు గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంటారు. సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం. మొన్న మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అలాంటి మెజారిటీ మమ్మల్ని గెలిపించారంటే అభివృద్ధి, ఉద్యోగాలు కూడా కోరినవారు.
రెండు కలిసికట్టుగా తీసుకెళ్ళమని మీరు కోరారు. మీకు తెలుసు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాము. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది బాబు గారు. ఆస్తుల్లో సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. అంటే మహిళలు బాగా చదువుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి, వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడాలనేది మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తల్లి మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం. ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం, దాని ఎలాంటి సందేహం లేదు. బాబు గారు పని రాక్షసుడు, వయసు 75 అయిండొచ్చు, కానీ కుర్రోడు 20 సంవత్సరాలకు పరిగెడుతున్నాడు. తల్లి వేదిక మీద ఉన్న మేము అందరం కూడా ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం. పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు ఆయన. కారణం కూడా ఒకటే, పెట్టుబడులు తీసుకురావాలా, వెనుకబడిన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలా, అన్ని రంగాల్లో మన నంబర్ 1 ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని టీడీపీ నాయకులు రామాంజనేయులు, అబ్బాస్, గున్నామార్కు తదితరులు అన్నారు. నగరంలోని బుధవారపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. నగరంలోని బుధవార్పేటలో కేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని స్థానిక టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమారి, నాయకులు రామాంజనేయులు, అబ్బాస్, గున్నామార్క్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి విగ్రహానికి ఈ సందర్భంగా వారు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు కర్నూలు నగరంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ సేవ చేయాలని సూచించారు. మా వదిన గారు ఆధ్వర్యంలో, కేకే యూత్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుంచి మనం విజయవంతంగా కుల మతాల అతీతంగా మా వినాయక చవితి జరుపుకోవడం జరుగుతా ఉంది. అదే విధంగా కేకే యూత్ గారి ఆధ్వర్యంలో, కిషోర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ముస్లింలు గాని, హిందువులు గాని, క్రిస్టియన్లు గాని కుల మతాల అతీతంగా ఈ పండుగ మేము చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే గత 26 సంవత్సరాల నుంచి ఏం భేదాలు లేకుండా మేము విజయవంతంగా ఉండాలని, అంత ఆరోగ్యంగా ఉండాలని, అందరు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేకేఆర్ యూత్ క్రాంతి కిషోర్ గారు దాదాపు 26 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తూ వినాయకుడిని కూర్చోబెట్టి 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు 8వ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇక్కడ 14, 15, 16 వార్డులు అందరూ 3 కార్పొరేటర్లు చాలా అతీతంగా సమైక్యంగా ఉండి అన్ని కార్యక్రమాలు చాలా సంతోషంగా జరుపుకుంటారు. అట్లే ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటున్నాము. ఇది టీజీ వెంకటేశ్వర భరత్ ఆధ్వర్యంలో కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లానే కుల మతాలు లేకుండా మేము అందరిని కలుపుకొని పోయి అందరిలోన విజయవంతం చేసుకుంటున్నాము. ఏది సమస్య వచ్చినా కూడా వాళ్ళకి మేము వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళకు కూడా పనులు చేసుకుంటూ మా ఈ వినాయకుని ఈ రోజు 8వ రోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. దాని ఉచితంగా ఈ రోజు అందరూ కష్టపడి చేసినందుకు మాకు ఈ రోజు ఫలితం ఇస్తుంది. కాబట్టి అందరికి కూడా వినాయకుడు ప్రతి వచ్చే సంవత్సరం వరకు కూడా అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ గా తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను న్యాయవాదులు అభినందించారు. రాష్ట్ర బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా విక్రమ్ సింగ్ ను పలువురు న్యాయవాదులు అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ కు మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కోసం పనిచేసిన వారికి పదవులు ఇప్పించి వారికి న్యాయం చేస్తున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని బొందిలి సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
నాకు ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ మరియు అభివృద్ధి చైర్మన్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే టీజీ భరత్ సార్ గారికి, అలాగే సవితమ్మ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఒక అడ్వకేట్ గా నేను మా కోర్టులో స్వీట్లు పంచడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం ఉంది. మా అడ్వకేట్లని గుర్తించి బాబు గారు గాని అలాగే భరత్ సార్ గాని మనకి ఈరోజు చైర్మన్ ఇప్పియడము చాలా సంతోషం. ఇది సంతోషకరమైన వార్త. మన అందరము ఈరోజు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నామంటే కేవలం టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తని గమనించి గుర్తించి వాళ్ళు పడిన కష్టాలకి ఈరోజు చైర్మన్ పదవి, అలాగే డైరెక్టర్లు, అలాగే ఎక్కడైతే ఏదైతే స్థానాలు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరికి ఫిలప్ చేసి అందరికీ మంచి ఉన్నత స్థానం కల్పించి వాళ్ళ సంక్షేమము, ప్రతి కార్యకర్త సంక్షేమం తెలుసుకొని వాళ్ళ గురించి అభివృద్ధి చూస్తూ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిసే పార్టీ కేవలం టీడీపీ పార్టీయే. వినాయక చవితి సందర్భంగా పలు వీధులలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కొత్తపేట 51వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కొత్తపేటలో వినాయక చవితి సందర్భంగా జీజీ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 51వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాలంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుని విగ్రహానికి పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈ నెల 4వ తేదీ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కోరారు. కొత్తపేట గౌలిగేరి 51వ వార్డు 175వ బూతులో 23 అడుగుల వినాయకుని విగ్రహానికి జీజీ యూత్ అనే యువసేన అంతా మొత్తం కలిపి గ్రాండ్ గా సక్సెస్ గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ రోజు సాయంత్రము లడ్డు యాలం పాట ఉన్నది. పోయిన సంవత్సరం లడ్డు యాలం పాట 80,000 రూపాయలు పోయినది. ఈ సంవత్సరం ఎంత పోతుందో ఈ రోజు సాయంత్రం 8 గంటలకల్లా తెలుస్తుంది, రాత్రి 8 గంటలకల్లా తెలుస్తుంది. ఈ వినాయకునికి ప్రతి రోజు కుంకుమార్చనలతోని, ఆకు పూజలతోని మొత్తం మహిళలంతా కలిపి పూజలు ప్రతిదినం చేస్తున్నందున దేవుడు మాకంతా చల్లగా చూస్తున్నందుకు ఈ 51వ వార్డు 175వ బూతు ప్రజలకంతా భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వేలం పాటలో దయచేసి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట లీలా శేషాద్రి అన్నారు. ఈ మేరకు నగరంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్లో ఒక వర్క్షాప్ నిర్వహించారు. నల్సా పిల్లల కోసం స్నేహపూర్వక న్యాయ సేవలపై వర్క్షాప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి బుధవారం నాడు కర్నూలు న్యాయ సేవా సదన్ నందు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్లో పిల్లల కోసం స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2024పై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. జడ్జి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిల్లలకు సంబంధిత గవర్నమెంట్ విభాగాలతో సమన్వయం చేసుకుని పిల్లల సంరక్షణ మరియు రక్షణ బాధ్యతలను నిర్వహిస్తుందని తెలిపారు. అందరి సహకారంతో నల్సా పిల్లల కోసం స్నేహపూర్వక న్యాయ సేవలను విజయవంతంగా అమలు చేద్దామని మరియు ప్రతి బిడ్డ గౌరవం, సంరక్షణ మరియు న్యాయంతో పెరిగే వాతావరణాన్ని సృష్టిద్దామని తెలిపారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ అయిన శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు. రీసోర్స్ పర్సన్ కర్నూలు డిజేబిలిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రైస్ ఫాతిమా గారు మాట్లాడుతూ వైకల్యాలు ఉన్న మరియు వైద్య చికిత్స అవసరమైన పిల్లలను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందేలా చేస్తామని తెలిపారు. నంద్యాల అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శారదాబాయి మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖ డైజ్ కేంద్రాలు మరియు జాతీయ ఆరోగ్య మిషన్తో సమన్వయం చేసుకుని అవసరమైన పిల్లలకు సరైన చికిత్స మరియు మందులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ మాట్లాడుతూ బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వారిని బడులలో చేర్పిస్తామని తెలిపారు. పిల్లలకు ఎవరికైనా సమస్యలుంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి కాల్ చేయవలసిందిగా కోరారు. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాసర్ రెడ్డి మాట్లాడుతూ బడికి వెళ్లని పిల్లలను గుర్తించి
జెడ్పీ స్కూల్స్లో చేర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా, కర్నూలు డైస్ సెంటర్ మేనేజర్ ఇర్ఫాన్ బాషా, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ నాగప్రసాద్, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, మున్సిపల్ అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, డిజబిలిటీ డిపార్ట్మెంట్ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉమ్మడి జిల్లాల మండల విద్యాధికారులు, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. To provide assistive devices, therapy and rehabilitation support. Coming to women and child welfare department is concerned to ensure proper nutrition and shelter to vulnerable children, to strengthen community level awareness against child marriages, child trafficking and abuse, to extend the services of Anganwadi centers and child protection units to all the needy children. With regard to the role of Panchayat Raj and local administration is concerned, to mobilize village level volunteers, self-help groups and local governance structures to trace and support children in distress, to monitor the implementation of welfare schemes at the grassroots. Labor welfare department is concerned to intensify efforts to identify the children, child labor, especially child laborers or children at risk of child labor. భగవద్గీత విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తెలిపారు. ఈ మేరకు గీతా ప్రచార గ్రామంలో ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచార ధామం సంఘం అధ్యక్షుడు డివి రమణ, ఆధ్యాత్మిక గురువు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కొత్తగా ప్రపంచానికి వాడము వారు ఇంతకుముందే మా గురువు గారికి చాలా ముఖ్యమైనటువంటి చెప్పారు. ఇప్పుడే వారి యొక్క సత్సంగం కూడా గీతా గ్రంథాన్ని గురించే చెప్తుంటారని చెప్పారు ఆయన. నాకు చాలా ఆనందం అనిపించింది. అది వారిని మించినటువంటి జ్ఞాని కానీ వారు చెప్తుంటే ఇటు పావనునికి జ్ఞానికి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తుంటారు ఆయన. అటువంటి కార్యక్రమాలు వారు ఉన్నారు కాబట్టి వారిని పిలిపించి 20 ఇవ్వడం జరిగింది. వారు మరీ ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు ఇదే విధంగా వచ్చి వారి యొక్క ప్రవచనం ఇవ్వడానికి కోరుతున్నాము చేస్తున్నారని తెలిసి ఆ యొక్క ఆహ్వానాన్ని నేను మహద్భాగ్యంగా భావించి ఈ సత్సంగ కార్యక్రమానికి వేంచేయడం జరిగింది. ఈ పునీతులైనటువంటి ప్రతి ఒక్కరి సత్సంగ పుణ్యాన్ని నేను కూడా అంతో ఎంతో వారి సాంగత్యంలో జ్ఞానాన్ని పొంది తరించాలనే వచ్చాను. మరి ఒక్కసారి ఆ గీతా జ్ఞానాన్ని మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుని నెపం మీద ఈ లోకానికి అందించినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మరి ఒక్కసారి మీ సమక్షంలో నెమరు వేసుకుని నేను కూడా తరించాలా అనే సదుద్దేశంతో ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావులైనటువంటి పునీతులైనటువంటి పుణ్యాత్ములైనటువంటి గీతా ప్రచార సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ జ్ఞానాన్ని పొంది ప్రతి ఒక్కరు కూడా తరించాలని నేను మరీ ప్రార్థిస్తూ హరి ఓం. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సురేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలోని 23, 24 వార్డులలో
వినాయకుని విగ్రహం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక సేవలో టీజీ భరత్ యూత్ ఎల్లప్పుడూ ముందుంటుందని, సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తుందని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మాజీ కార్పొరేటర్ సురేంద్ర అన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్, 23వ వార్డు ఇన్ఛార్జ్ ప్రవీణ్, 24వ వార్డు బూత్ కమిటీ ఇన్ఛార్జ్ నాగరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాల్లో సురేంద్ర పాల్గొని అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ను స్ఫూర్తిగా తీసుకుని యువతరం సామాజిక సేవా రంగంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు తిమ్మప్ప, ప్రతాప్, వీరేష్ గౌడ్, మద్దిలేటి రాజు, మహేష్ రెడ్డి, అస్రాఫ్, సీను నాయక్, సందీప్, చలపతి తదితరులు పాల్గొన్నారు. మా టీజీ భరతయ్య గారి పేరు మీద మేము శ్రీరామనగర్ 23వ వార్డులో అన్నదాన కార్యక్రమం పెట్టాం. మా వినాయకుని కాడ మా గేరులో చాలా భారీ ఎత్తి వినాయకుడు పెట్టి శ్రీరామనగర్లో మా గేరు ప్రజలు కానీ అందరము ప్రతి ఒక్కరము కలిసి వినాయకుని పెట్టడం జరిగింది. మేము ఇక్కడ మన శ్రీరామనగర్ 23వ వార్డులో భరత్ పేరు మీద అన్నదాన కార్యక్రమం పెట్టినాము. మా వార్డు గేరు పెద్దలు కానీ అందరు కానీ మా వార్డులో అందరూ సస్యశ్యామలంగా ప్రతి పండగ మేము అన్ని కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మేము సస్యశ్యామలంగా చేసుకుంటుంటాము. మా భరత్ పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం పెట్టాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరి దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని, వీళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్లస్ వార్డులో కూడా మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. డ్రైనేజ్ వేయడం కానీ, ప్లస్ రోడ్స్ వేయడం కానీ, పెన్షన్లు ఇప్పించడం కానీ, భరత్ బాబుకి దగ్గర అయ్యి ప్రతి ఒక్క వర్క్ వీళ్ళ దగ్గరుండి ప్రజలకు సంబంధించినది అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి గణపతి దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యూత్ మేమంతా అందరం కలిసి అన్నగారి తరఫున అన్నగారి హామీలతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మన వార్డు తరఫున అన్నీ మేము సక్రమంగా పెన్షన్లు కానీ, ఇంటి పట్టాలు కానీ అన్ని కార్యక్రమాలు మేము జయప్రదం చేస్తున్నాము. అన్నగారు నమస్కారం. టీజీ భరత్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ ఇక్కడ నుండి పెద్దలందరూ చేసిన సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా అందరూ కూడా ఎదగాలని ఆ భరత్ సార్కి ప్లస్ వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఈ వార్డులకు, ఈ ప్రజలకు ఉండాలి. ఆయన రాజకీయ అభివృద్ధికి కూడా వీరి సహాయం ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరి సహాయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని ప్లస్ వార్డు అభివృద్ధిని చేసుకోవాలంటూ కోరుకుంటూ సునీల్కు ప్లస్ ప్రవీణ్ బాబాకు ఇద్దరికి నా యొక్క ధన్యవాదములు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.